హాయ్ ఫ్రెండ్స్, వివేక్ రెడ్డి దర్శకత్వంలో తేజస్ హీరోగా నటించిన ఉరుకు పటేల సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. పటేలకి తండ్రి అంటే చాలా ఇష్టం. ఆ తండ్రి రాజకీయాల్లో పోటీ చేస్తూ ఉంటాడు. తండ్రికి మద్దతుగా, తండ్రికి అన్ని హెల్ప్ చేస్తూ హ్యాపీగా తిరుగుతున్న పటేల బాగా చదివి జాబ్ చేస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అతనికి చదువు అవ్వదు. అనుకోకుండా ఒక డాక్టర్ ప్రేమలో పడతాడు పటేల. అయితే పెళ్లి నిశ్చితార్థం కూడా జరుగుతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఫ్యామిలీ వెనక దాగి ఉన్న కుట్ర ఏంటో తెలుసుకుంటాడు పటేల. ఆ కుట్ర నుంచి తప్పించుకోవడం కోసం పటేల ఎలా ఉరుకులు పరుగులు పెట్టాడు అన్నదే ఈ కథ. ఇదే కథ. హీరోయిన్ ఖుష్బూ చౌదరి అక్షర పాత్రలో పర్వాలేదు అనిపించింది. చమ్మక్ చంద్ర మావయ్య పాత్రలో ఓకే. గోపరాజు రమణ తండ్రి పాత్ర పర్వాలేదు అనిపిస్తుంది. డాక్టర్ చిరాగ్ పాత్రలో సుదర్శన్ కామెడీ చేద్దామన్నా వర్కౌట్ అవ్వాలి. అయితే తేజస్ మాత్రం పర్వాలేదు అనిపించేలా నటించాడు. RDX లాంటి సినిమాలో హీరోయిన్ డామినేషన్ ఉన్నా సరే పర్వాలేదు అనిపించేలా నటించాడు తేజస్. ఈ సినిమాలో కూడా బాగానే చేశాడు. మంచి కథ కూడా ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్ అవే లక్షణాలు కూడా ఉన్నాయి కథలో. కాకపోతే దర్శకుడు దాన్ని ఉరుకులు పెట్టకుండా చాలా నీరసంగా నెమ్మదిగా తీశాడు. సెకండ్ హాఫే ఈ సినిమాకి ప్రాణం. దాన్నే చాలా స్లోగా తీశాడు. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగానే ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని ఫస్ట్ హాఫ్ భరించగలిగితే సెకండ్ హాఫ్ చూడొచ్చు. సెకండ్ హాఫ్ లో మంచి స్టఫ్ ఉన్నా సరే టేకింగ్ చాలా స్లోగా ఉండడం పెద్ద మైనస్ పాయింట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే. ఒక పాట పర్వాలేదు అనిపిస్తుంది. పాటలో డ్యాన్స్ కూడా ఇన్సర్ట్ చేసుకుంటున్నట్టు ఒక స్టెప్ ఉంటుంది. అది పర్వాలేదు అనిపించింది. కాకపోతే బ్రహ్మోత్సవంలో మహేష్ బాబు డ్యాన్స్ గుర్తొస్తుంది. పర్వాలేదు అనిపించే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. అసభ్యకర సన్నివేశాలు లేవు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.